అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫార్మింగ్ అండ్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచనలు ఉంటే పెద్ద డబ్బులు కూడా కాదు. ఇది వ్యవసాయం వాళ్ళ ప్రయారిటీలో లేదు కనుక, తమ ప్రయారిటీలో లేదు కాబట్టి వ్యవసాయం దండుగనుకునే బ్యాచ్ కాబట్టి వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదు. ఊరికే రైతులు ఎవరు రైతులు కూడా ఓట్లే కదా, ఆ ఓట్లు ఎక్కేసుకొని రైతుల కోసం మేము ఫోటోలు తీసుకొని పోతూ ఉంటారు. ఈ నిమిషానికి మీకు తెలియదేముంది శివారెడ్డి గారు, ఈ నిమిషానికి ఎవరైనా పోయారా? ఒక పరస్పరం పొగుడుకోవడము, పరస్పరం ఆఖరికి సంకలు గుద్దుకోవడం తప్ప మనకి ఏమైనా కనిపించిందా? ఈ ప్రభుత్వంలో కనీసం రాష్ట్రమంతా పక్కన పెడితే ఈ జిల్లాలో ఏదైనా మనం చూసామా? నీళ్ళైనా ఈ రోజుకి నాకు ఎందుకంటే ఎక్కువ వేరే విషయాలు వస్తాయి, కానీ అంతగా గతంలో కంటే ఈసారి వర్షాలు అంత ఇది వచ్చాయి, పైన వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, పంటలు వేసుకున్నామా? లేదా నీళ్లు నడిపించి పంటలు వేసుకోవచ్చు అన్న ఆలోచన లేకపోలేని ఈ రాజకీయ ఈ నాయకులు, అధికార పార్టీ నాయకుల్ని, ప్రభుత్వాల్ని చూస్తూ ఉన్నాం. నాకైతే చాలా బాధగా ఉంటుంది. నాతో పాటుగా వెంకటరామరెడ్డి గారు వాళ్ళంతా కూడా ఎప్పుడైనంత మధ్య మాట్లాడుతుంటాం, ఏమిటి జరుగుతుంది అని. తుంగభద్రలు నీళ్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పిచ్చుకలు తాగే నీళ్ళు ఉన్నాయి, భూమి పంట పండడంలే, అనేక అంశాలు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్.